ప్రైజ్ లార్డ్ అందరికీ. కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాము. ముందుగా ఒక చిన్న వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 4-5 వచనములు చదువుకుందాం. యోసేపు దావీదు వంశవాళ్ళలోను గోత్రముల్లోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఇక్కడ చదవబడిన వాక్యంలో కనుక మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఒక చిన్న ఊరే అయిన ఒక ఊరి పేరు కనబడుతుంది. ఆ ఊరి పేరే బెత్లెహేము. బెత్లెహేమును ఊరు లేదా ఒక గ్రామము ఎంత చిన్నది అంటే అక్కడ ఎక్కువ జనం కనుక వస్తే వాళ్ళకి ఏదైనా ప్రొవైడ్ చేయడానికి కూడా అక్కడ ఉన్న రిసోర్సెస్ కానీ అక్కడున్న ప్లేస్ కానీ ఏది కూడా సరిపోలేనటువంటి చిన్ని గ్రామం. అక్కడున్న వాళ్ళకి మాత్రమే సరిపోయే ఫెసిలిటీస్, సరిపోయే ఫుడ్ కానీ ఏవైనా కానీ వాళ్ళ ప్రజెంట్ అక్కడ లివింగ్ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. అయితే అంత చిన్న గ్రామమైన బెత్లెహేంలో ఈ యొక్క జనసంఖ్య పెట్టడానికి గల కారణము ఏంటి? అసలు ప్రభు వారున్న గ్రామంలోనే పుట్టచ్చు కదా, లేదా వారున్న ప్రదేశంలోనే పుట్టచ్చు కదా, కానీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అయిన వారు ఈ యొక్క బెత్లెహేం గ్రామంలో పుట్టడానికి తరలింపబడ్డారు అని ఈరోజు వాక్యంలో కనుక మనం గమనించినట్లయితే మనకి ముందున్న పాత నిబంధన గ్రంథంలో మనకు ఒక వాగ్దానం కనబడుతుంది. ఆ వాగ్దానమే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబముల్లోనూ నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షపరచబడును. ఇక్కడ ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే ఈ యొక్క మాటలను ప్రవక్త అయిన మీకా గారి చేత ప్రభు అయిన యెహోవా పలికించుట మనం గమనించగలం. ఇక్కడ ఏమనుందంటే, బెత్లెహేము గ్రామము నువ్వు ఎంత స్వల్పమైన దానివైనా, ఎంత చిన్నదానివైనా, నీలో ఇజ్రాయేలీల దేవుడు నీలో నుండి వచ్చును. నీలో నుండి వచ్చి అతను ఎటువంటి వారని చెప్తున్నారు వాక్యంలో? పురాతన కాలం మొదలుకొని, అంటే పాస్ట్ డేస్ మొదలుకొని ఇప్పుడు శాశ్వత కాలం వరకు, ప్రెజెంట్ డేస్ వరకు అతను ఎటువంటి వారంట? పరచబడు దేవుడంట, ప్రత్యక్షమగుచుండెను. అతను పురాతన కాలం నుండి ఇప్పటి వరకు ప్రత్యక్ష పడుతూనే ఉన్నారంట. అటువంటి గొప్ప దేవుడు నీలో నుంచి ఉద్భవించును బెత్లెహేమా అంటూ మీకా గారు ఈ మాటలు చెప్పటము మనం చూస్తున్నాం. మీకా గారి కంటే ముందుగానే ఆది కాండంలో మనకు కనిపిస్తుంది, అవ్వ తీసుకొచ్చిన పాపమును బట్టి, ఈ పాప ప్రవేశమును బట్టి మిమ్మల్ని అందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వస్తారని సెలవిచ్చారు. అలాగనే ఎక్కడ వస్తారు అని ఈ మీకా గ్రంథము ద్వారా మనకి తెలియజేయబడుతుంది. అలాగనే కీర్తనలో కూడా మనకు కొన్ని వచనములు కనబడుతున్నాయి, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టబోతాడు అని. అలాగనే ఆ వాక్యములన్నీ కూడా మనం గ్రహించుకున్నట్లయితే ఈ లేఖనములన్నీ కూడా నెరవేర్చబడటానికి, ఈ వాగ్దానములన్నీ కూడా ప్రూవ్ అవ్వడానికి దేవుడు బెత్లెహేము గ్రామమును ఎంచుకొని అక్కడికి ప్రసవ దినములు నిండినప్పుడు అక్కడికి వెళ్ళి మరియమ్మ గారు ప్రసవించడానికి బెత్లెహేం గ్రామం మనం చూడవచ్చును. అయితే ఈ యొక్క ఆజ్ఞ ఇవ్వడానికి ఒక పర్టికులర్ పర్సన్ని ప్రభు అయిన యెహోవా వాడుకున్నారు. ఆ పర్సన్ ఎవరంటే రోమా చక్రవర్తి గారికి ఈ యొక్క జనసంఖ్య అనేది ఒకటిది కౌంట్ అవ్వాలి, ఎంతమంది ఉన్నారు ఏంటి అని ఒక ఆలోచన ఆ రోజు పరిపాలిస్తున్న రోమా చక్రవర్తికి ఈ యొక్క ఆలోచన ప్రభు సంకల్పించారు. మనం అనుకోవచ్చు ఇదంతా కూడా జనరల్ థింగ్సే కదా, జనసంఖ్య లేదా ఈ యొక్క సంఖ్య కౌంట్ చేయడం అనేది చాలా నార్మల్ థింగే కదా, పర్టికులర్లీ
దీన్ని కూడా ఎందుకు అంత హైలైట్ చేసి చూడాలి అంటే ఇక్కడ మనకి లేఖనములు ముందుగానే సెలవిచ్చేస్తున్నాయి. ఇదిగో రక్షకుడు పుట్టబోతున్నాడు, ఎక్కడ పలానా గ్రామమునందు, పలానా బెత్లెహేము గ్రామమునందు పుట్టబోతున్నాడు. ఈ లేఖనం నెరవేర్చబడాలంటే మరియ ఎక్కడున్నా ఏ చోటునున్నా ఆ స్థలమునకు తరలింపబడాలి. ఏదైనా ఒక పని ఉంటే మరికి ప్రసవదినములు నిండి ఉన్నాయి కాబట్టి మరియనే పంపరు, అక్కడే ఉంచేసి ఏదైనా పని ఉంటే యేసేపు కార్యాలు చూసుకుని వస్తారు. కానీ మరియ కూడా ప్రసవ దినములు నిండిన ఆ గ్రామంకి వెళ్ళాలి అంటే ఒక ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ హ్యాపెన్ అవ్వాలి. అటువంటి ఇంపార్టెంట్ థింగే ఈ జనసంఖ్య లాంటిది. అటువంటిది ప్రభు సంకల్పించి మరియతో పాటు ఉన్న శిశువులో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని గారిని బెత్లెహేము గ్రామంలో తరలించడానికి యెహోవా యొక్క ఆజ్ఞను ఇవ్వడానికి రోమా చక్రవర్తిని ఉపయోగించుకున్నారనమాట. ఇలాగనే మన జీవితంలో కూడా ఈ యొక్క సిచ్యువేషన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అని మనం చూసినప్పుడు దేవుడు పలానాది ఇస్తాను, మీకు ఈ సమయమునందు ఇస్తాను అని మనందరికీ కూడా వాగ్దానం చేసిన వారే ఉన్నారు. కానీ అది మన యందు నెరవేర్చబడే వరకు కూడా మనం ఓపిక కలిగి ఉన్నవారిగా ఉండాలి. ఎలాగనంటే ఇదిగో పలానా శిశువు నీ గర్భం నందు పుట్టబోతున్నారని దూత వచ్చి మరియకి చెప్పింది. అలాగనే యేసేపు గారికి కూడా వచ్చి దూత చెప్పింది. ఆ మాటలను బట్టి వారు దేవదూతే వాళ్ళకి వచ్చి స్వయంగా చెప్పింది కాబట్టి ఎంతో నమ్మకంగా విశ్వాసంగా వాళ్ళు ఉండొచ్చు. కానీ లోకస్తులకు ఈ విషయాలు ఏమీ కూడా తెలియదు. వాళ్ళు ఒక జనరల్ థింగ్లో చూడండి, ఒక కన్యక పెళ్ళి కాకమునిపే గర్భవతి అయినప్పుడు ఆమెకి సొసైటీ నుంచి ఎన్ని మాటలు ఎదురై ఉంటాయి చెప్పండి. ఎన్ని అవమానాలు ఆమె జనరల్ లోకంలో ఫేస్ చేసి ఉంటుంది. కానీ వాటన్నిటిని కూడా దేవదూత చెప్పిన మాటను బట్టి వాళ్ళు మరియా యోసేపులు ఇద్దరూ కూడా వాటన్నిటినీ కూడా ప్రభు యందు విధేయత చూపుతూ వాటన్నిటినీ పక్కన పెట్టి దేవుని చూస్తూ ముందుకు సాగారు. అలాగనే దేవుడు ఇస్తానన్నది ఇవ్వక మానడు. వాళ్ళకి మనకిస్తానన్న శిశువుని ఎలాగైతే బెత్లెహేము గ్రామంలో జన్మింపచేసి ఉన్నారో అలాగనే మన జీవితంలో పలానా ఆశీర్వాదం నీకు ఇస్తానన్నారు దేవుడు, పలానా బహుమతి నీకు ఇస్తానన్నారు దేవుడు. ఆ యొక్క బహుమానాలు ఆశీర్వాదములు రావడానికి ఆలస్యమైనప్పటికీ అవి తప్పకుండా వచ్చును. ఈ వచ్చే ప్రాసెస్లో నీకు మరియా యోసేపు గారు పడినట్లుగా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు లేదా సూటిపోటు మాటలు ఈ లోకం నుంచి నీకు అనేకమైనవి వస్తూనే ఉంటాయి, నిన్ను తాకుతూనే ఉంటాయి, నీకు గాయములు చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ ప్రభు ఇచ్చు ఆ జీవ కిరీటము కొరకు, ప్రభు ఇచ్చు ఆ మహిమ ఐశ్వర్యముల కొరకు నీవు వేచి చూచువారుగా ఉండాలి. అలాగనే మనము ఈ యొక్క బెత్లెహేము గ్రామమునకు ఒక ప్రత్యేకమైన పేరు ఏంటి అని చూసినట్లయితే హీబ్రూలో ఈ బెత్లెహేము అనే గ్రామంనకు రొట్టెల ఇల్లు అని అర్థమంట. ఈ యొక్క రొట్టెల ఇల్లు అన్న అర్థంకి వచ్చిన మాట యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో అంటారు ఇలాగా, అందుకు యేసు వారితో ఇట్లన్ను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమునో ఆకలిగొనడు. ఇప్పుడు బెత్లెహేము అనగా ఏమని చెప్పుకుంటున్నాం మనము? రొట్టెల ఇల్లు. యేసుక్రీస్తు ప్రభు గారు ఇక్కడ యోహాను సువార్త 6:35లో ఏమంటున్నారు? నేనే జీవాహారమును. జీవాహారము మనకి ఇది మన శారీరకమైన ఆకలి తీర్చే జీవాహారం కాదు, కానీ అయినా మనకి శాశ్వత కాలమైన ఆహారం. అది శారీరకంగాను ఆత్మీయంగాను పరలోకంలో కూడా మనకి సంపూర్ణమైన ఆహారమును కల్పించు గొప్ప మార్గము యేసుక్రీస్తు మార్గమే ఉంది. ఈరోజు వాక్యమైన మనము ప్రభు చెప్తున్నారు కదా, ఇదిగో ప్రభు చిత్తంలో పలానాది నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఏ చోటనున్నా ఎక్కడున్నా ప్రభువుని విడిచిపెట్టినా లేదా దారి తప్పిపోయినా ప్రభువు నీకు అది ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా నీకు ఇచ్చే తీరుతారు. ఖచ్చితంగా నీకు ఆ విషయమునందు బహుగా ఆశీర్వాదములు నీ అంద కుమ్మరించే దేవుడు ఉంటారు. కానీ అది పొందుకునేంత వరకు కూడా మనం దేవుని యందు మరియా యోసేపుల్లాగా ఎంత విధేయతతో ఉన్నాము, ఎంత పేషెన్స్గా ఉన్నాము అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆ రోజున మరియకు తెలియదు, ఆ రోజు మరియకు తెలియకపోవచ్చు ఈ యొక్క చిన్న పసిబాలుడే
గొప్ప ప్రవక్త అవుతారని, గొప్ప నీటి మీద నడిచే గొప్ప కార్యములు చేస్తారని, లేదా అనేక రోగులను స్వస్థపరుస్తారన్న విషయము ఇవేవి కూడా దేవదూత మరియ గారికి చెప్పలేదు. దేవదూత చెప్పినది ఏంటి అంటే, ఇలాగ నీవు గర్భము ధరిస్తావు, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని ఈ యొక్క కొన్ని మాటలు మాత్రమే చెప్పడం మనం చూస్తున్నాం. ఆ కొన్ని మాటలను బట్టి మరీ ఎంతగా విశ్వసిస్తుందో చూడొచ్చు మనం. ఈ రోజున ప్రభు చేసిన కార్యముల అన్నిటిని బట్టి కూడా ప్రభు యొక్క తల్లి గారిగా మరియకు, అలాగనే తండ్రి అయిన యేషోబు గారికి కూడా ఎలాగని వచ్చినదో అలాగనే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప, ఆయన ఇస్తానన్న ఆశీర్వాదములు, ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా మనందరికీ కూడా దేవాది దేవుడు తప్పక అనుగ్రహిస్తే తీరుతారు. ఈ మాటను విన్న మనమందరం కూడా ఆయన ఆశీర్వాదములు పొందుకునే కృప మన దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈరోజు మరొకసారి ఎగ్జామ్స్ రాస్తున్న వారందరిని బట్టి ప్రే చేద్దాం అనుకున్నాం కదా. ఎవరైనా ప్రే చేస్తారా?